ఏపీలో భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తు సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అందులో శ్రీకాకుళం 11, విజయనగరం 22, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి కే కోటపాడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం 15, విజయనగరం 4, పార్వతీపురం మన్యం 2, అల్లూరు సీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 11, కృష్ణా 5, ఎన్టీఆర్ 6, గుంటూరు 6, పల్నాడు 13, బాపట్ల 1, ప్రకాశం 9, తిరుపతి 2, అనంతపురం 2, అన్నమయ్య 1, నెల్లూరు 1, సత్యసాయి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే 77 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మనీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.